నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 9 నెలల నిరీక్షణకు తెర భూమిని చేరుకున్న సునీత విలియమ్స్ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిన డ్రాగన్ క్రూ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం పలు అంశాలపై కీలక చర్చ ఎంఎస్ఎంఈ ఎదుగుదల ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం విశాఖలో ఒకరోజు వర్క్షాప్ హాజరైన సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 9 నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత బుష్ విల్మోర్ మరో 2 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. గంటకు దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్యూ క్యాప్సిల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాన్ని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సిల్స్ ను ఓ బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపల ఉన్న వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు వీరంతా నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. కాగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS తో విడిపోవడం దగ్గర నుండి వ్యోమగాములు భూమికి చేరడం వరకు మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. Looks like we're getting our next crew member here. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావచ్చు అనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతాల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది అని విశ్వసిస్తున్నామని తెలిపారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల ఎదుగుదల ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం ఎగుమతికి ఎంఎస్ఎంఈలకు సాధికారత అభివృద్ధి ఆవిష్కరణల దిశగా ఒకరోజు వర్క్షాప్ విశాఖపట్నం నోవోటల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ మరియు ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉపాధి, పెంపుదల, ఆర్థికాభివృద్ధికి మూల స్తంభాలని అభివర్ణించారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు 10 కీలక సూత్రాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ శివశంకర్ రావు, నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ సునీత సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో నీతి ఆయోగ్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ గ్రాండ్ ఈవెంట్ ఎక్స్పోర్ట్స్ వైజాగ్ లో పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఎక్స్పోర్ట్స్ నిమిత్తమై కొన్ని MOU చేసాము. సో దాని మీద ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్స్ ని పెంచేదానికి, అంటే మనం జనరల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ గా ఉండదని ఒక అభిప్రాయం ఉంటుంది. సో దాన్ని తొలగించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి ఆయోగ్ వాళ్ళ కొలాబరేషన్తో ఈరోజు నీతి ఆయోగ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ సీనియర్ అడ్వైజర్ ఆయన ఈరోజు ట్రేడ్ అండ్ కామర్స్లో స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన పాలసీ అడ్వైజర్ ఆయన. సో ఆయన కూడా ఈరోజు ఈ మీటింగ్లో భాగస్వామ్యం అవడం, అలాగే ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కూడా ఈరోజు ఒక డిస్కషన్ ప్యానల్ అరేంజ్ చేశారు. సో ఇటువంటి డిస్కషన్ పబ్లిక్ అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ తాలూకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే ఆన్సర్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు నోవోటల్లో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. డెఫినెట్లీగా ఒక నాలెడ్జ్, ఒక మీటింగ్ కింద ఇది అవుతుందని భావిస్తున్నాను. సో మనకున్న స్ట్రెంగ్స్
అంటే స్పెషల్గా ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఫుడ్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, అగ్రికల్చర్ దీంట్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఎంఓఐస్ రీసెంట్గా జరిగిన మీటింగ్లో చేశాము. సో దాన్ని నిమిత్తమే కాకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయని ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్లో కూడా ఒక ఇండెక్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, స్టేట్ వైజ్ ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరగచ్చు అనే దాని మీద. సో దాన్ని కూడా ఈరోజు డిస్ప్లే చేస్తూ, అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆన్సర్ చేస్తాం. ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1,60,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే విధానం కూడా మనం చూడాలి. ఇప్పుడు ఏంటంటే మన లార్జ్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ ఉన్నాయి, అవి కాకుండా ఇంకా మోర్ ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి విధి విధానాలు చేసుకుంటే బాగుంటుందని కూడా ఒక మీటింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఒక మెకానిజం ఉంది. కొత్త ఆంటర్ప్రినర్స్ని స్పోర్ట్స్ మోటివేట్ చేయడానికి కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఇది మనం చూసాం మన రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ 2047 అని షార్ట్ టర్మ్ గోల్ కింద 2030 పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ ఎందుకంటే రాష్ట్రం ఎటువైపు నడుస్తుంది, రాష్ట్ర అభివృద్ధి పురోగతి ఎటువైపు ఉంటుందని క్లియర్గా స్టేట్ తాలూకు ఇండికేషన్ అది. సో దాన్ని ఫాలో అవ్వమని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు. అంతే ఇక్కడ రాష్ట్రానికే కాదు, ప్రతి డిస్ట్రిక్ట్. పల్నాడు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి మిర్చి మండకు నిప్పంటించారు. బాధిత రైతు వజ్రాల సురేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసి రెండవ కోత పూర్తి చేసి మార్కెట్కు తరలించేందుకు 50 క్వింటాళ్ల ఎండుమిర్చిని కళ్లల్లో నిల్వ చేశారు. దుండగులు అర్ధరాత్రి తగలబెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయవరం జాతీయ రహదారి వద్ద మంగళవారం సగం మృతదేహం లభ్యమైన కేసులో పురోగతి లభించింది. గుర్తు తెలియని మృతదేహం మునగపాక మండలం నాగులపల్లికి చెందిన హిజ్రా దీపాగా గుర్తించారు. పోలీసులు విడుదల చేసిన ఆనవాళ్ల ఆధారంగా గుర్తించిన హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. హిజ్రాల సమాచారంతో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. మృతురాలు దీపతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు గత అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 2 కాళ్లు 1 చేయి లభ్యం కాగా నిందితుడు ఇచ్చిన సమాచారంతో అనకాపల్లి జాతీయ రహదారి జలగల మధుం జంక్షన్ లో 1 చేయి తల కసింకోట మండలం జమాదులపాలెం జాతీయ రహదారి వద్ద మొండం భాగం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో హిజ్రాలు నిరసన చేపట్టారు. హిజ్రా దీప హత్య కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బన్నీని తమకు అప్పచెప్పాలి అని డిమాండ్ చేశారు. మీ ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి సార్, మమ్మల్ని మీ ఇంట్లో న్యాయం చేయండి. రెండే కావాలి, వాడు కావాలి. గత నెల 9వ తేదీన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధనాథ్ జ్యువెలరీలో జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి సిద్ధనాథ్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కర్ణం కుమార్ A1 ముద్దాయిగా, కడప జిల్లాకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను A2గా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక పల్సర్ బైక్, 11 కేజీలన్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. A1 ముద్దాయిపై 30 దొంగతనాల కేసులు ఉన్నాయని, A2 ముద్దాయిపై 11 ఎర్రచందనం కేసులతో పాటు 10 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన సిఐ బిఎస్ అప్పారావు, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు ఎన్ రామలింగేశ్వరరావు, ఎస్ లక్ష్మీకాంతం, శ్రీహరిబాబు, జి వెంకటేశ్వరరావులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. జ్యువెలర్ షాప్ లో బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్, అట్లానే అన్నవరం ఎస్ఐ గారు అలాంగ్ విత్
సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది, బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లనే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగొంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో అపశృతి నెలకొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ కూర్చి విరిగి పైనుంచి 2 వ్యక్తులు కింద పడగా ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న మరొక వ్యక్తిని పెనుగొంచి ప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి కొత్త భీమవరం గ్రామానికి చెందిన గింజుపల్లి సాయి మణికట్టగా గుర్తించారు. గాయాల పాలైన గింజుపల్లి గోపీచంద్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళలు బాలికల భద్రతకు రక్షణ కవచం లాంటిది శక్తి యాప్ అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో జరిగిన శక్తి టీం ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వినియోగించుకునే విధానం గురించి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు బాలికల భద్రత కొరకు శక్తి యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. మహిళా రక్షక టీం ప్రధానంగా మహిళలు, బాలికలు, విద్యార్థినులపై జరిగే వేధింపులు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించడానికి నిరంతరం గస్తీ తిరుగుతూ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యాప్ను వినియోగించుకుని ఆపద సమయంలో పోలీసుల తక్షణ సహకారం పొందవచ్చన్నారు. మహిళలు మరియు బాలికల రక్షణ కోసం ఈ శక్తి టీమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించింది. అలాగే శక్తి యాప్ని ప్రాపగేట్ చేయమని ఆదేశించింది ప్రభుత్వం. దాంతో డీజీ సార్ ఆదేశాల మేరకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా మనము ప్రతి సబ్ డివిజన్లో ఒక శక్తి టీం పెట్టాము. అలాగే జిల్లా లెవెల్లో 2 టీమ్స్ పెట్టాము. దానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. వీరందరూ కూడా ఎక్కడెక్కడైతే హాట్ స్పాట్స్, ఎక్కడైతే ఈవ్ టీజింగ్ స్పాట్స్ ఉంటాయో, అలాగే ర్యాగింగ్ చేసే ప్లేసెస్ ఉంటాయి, అలాగే అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ జరిగేటటువంటి స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాలో ర్యాండమ్గా తిరుగుతుంటారు. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. అదర్వైజ్ కౌన్సిలింగ్ కాకుండా హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సో ఈ విధంగా బాలికలకి, మహిళలకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం హై ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి మొత్తం పోలీస్ అంతా కూడా అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు భద్రత కల్పించడానికి సాయశక్తుల కృషి చేస్తాం. అదే కాకుండా ఈ శక్తి యాప్ అప్గ్రేడెడ్ యాప్ వచ్చింది.
దాంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైనా బాలికలు కానీ లేకపోతే మహిళలు కానీ బయటకు వెళ్ళేటప్పుడు యాప్లో ఆరిజిన్ అండ్ ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే చాలా ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయి. బేసిక్గా ట్రావెలింగ్లో ఇన్సెక్యూర్గా ఉండకుండా ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ మీరు ఫీడ్ చేస్తే ఎక్కడైనా మధ్యన బ్రేక్ వస్తే ఇమ్మీడియట్గా హెడ్ క్వార్టర్స్కి పోలీస్ స్టేషన్కి అందరికీ తెలుస్తుంది. మధ్యన బ్రేక్ అయింది కాబట్టి ఇమీడియట్గా వారిని కాంటాక్ట్ చేసి లొకేషన్ అక్కడికి దగ్గరలో ఉండే పోలీసుని పంపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలాగే కంప్లైంట్ ప్లేస్ చేయొచ్చు వేరియస్ ఉమెన్ అఫెన్సెస్ మీద. దాంట్లో వాళ్ళే ఇచ్చారు, ఆల్ ఉమెన్ అఫెన్సెస్ కాకుండా అదర్స్ అని కూడా పెట్టారు. ఎనీ అఫెన్స్ని దాంట్లో టైప్ చేసి సెలెక్ట్ చేసి పెట్టినట్టయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. దాన్ని మానిటర్ చేస్తుంటారు ఆల్ ఆఫీసర్స్. ఇగో ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ కంప్లైంట్ వచ్చింది, దీని మీద అటెండ్ అయ్యారా లేదా. సో అటెండ్ అవ్వకపోతే దాంట్లో గ్రీవెన్స్ హయ్యర్ అప్స్ కూడా పంపించవచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా కొత్త యాప్లో ఉన్నాయి. సో నెక్స్ట్ 2-3 monthsలో ఆ డ్రైవ్ కూడా జరుగుతుంది. చూస్తే దాంట్లో ప్లే స్టోర్స్లో మీరు శక్తి యాప్ అని కొడితే మీరు చూసి దాంట్లో రిజిస్టర్ చేస్తే ఒక 7 మిస్సింగ్ గర్ల్స్కి సంబంధించి కూడా చేయొచ్చు. దాంట్లో ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఫీచర్స్. తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ బట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాలనలో చిత్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ పాలనను అందిస్తున్నట్లు వివరించారు. సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు. అందుకే రాజ్యాంగ నైతికతను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేకమేడలా కూల్చేస్తుంది అని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా 10 ఏళ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ బడ్జెట్ పేదల కష్టాలను తీర్చే విధంగా లేదని, ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4,000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4,000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి, ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్
ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావాల్సిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. గత వైసీపీ ప్రభుత్వ తీరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి లోకేష్ మధ్య ఇదే అంశంపై చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. గతంలో సౌకర్యాలు లేక చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపారన్నారు. గత ప్రభుత్వంలో ఐబీ రిపోర్టు కోసం 5 కోట్లు ఖర్చు పెట్టారని అది ఎక్కడ అమలు చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. త్వరలోనే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ను తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్నట్టు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి. కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. ఈరోజు టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష, మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సమాధానం చెప్పండి సార్. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారే, టోఫెల్ గురించి మాట్లాడుతున్నారే, మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్? సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష, 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోంది అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలి అనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేశారని, బాపట్ల జిల్లా వేములూరులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పండించారని, చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారని ఆరోపించారు. వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. చేయూత సంస్థ ద్వారా నిరుపేదలకు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పైరాబత్తుల రాజశేఖర్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు. చేయూత సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నల్లిమెల్లి శేషారెడ్డి లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గర్భిణీ స్త్రీలకు నిత్యాన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సంస్థ చైర్మన్ మొండి రవికుమార్తో కలిసి గర్భిణులకు భోజనాన్ని వడ్డించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బజా కుమార్, అనిల్ చౌదరి, నీలం దయాసాగర్, కాసిం తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి పరిచయం. ఆయన చాలా చిన్న ఉద్యోగి, ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అలాగే అలీం మహమ్మద్, ఆయన టీచర్. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో
మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, ఒక అన్నదానమే కాదు, యువతని ప్రోత్సహించటం, అలాగే ఒక స్టూడెంట్స్ ఒక హోమ్ కూడా నడుపుతున్నారు. పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ, అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా 70-80 మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా అన్నదానం, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. మనకి మదర్ తెరిసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా. మరి అది రుజువు చేస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థకి, అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా 5 సంవత్సరాలు 1403 రోజు ఈరోజు రోజుకి 350 నుంచి 400 మంది. మరి అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో తోటాడ పంచాయతీ గ్రామాల్లో వెంచేసి ఉన్న శ్రీ గంగా పరదేశమ్మ జాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆయా గ్రామాల సంతకం పట్టు నుంచి ప్రారంభమైన వేడుక ఆలయం వరకు కొనసాగింది. మేళతాళాలు, తీన్మార్ వాయిద్యాలు, బాణాసంచి వెలుగుల మధ్య జాతర ఘనంగా ముగిసింది. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా మునగపాక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర విజయవంతం కావడం పట్ల ఉత్సవ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తోటాడ, గవర్ల, అనకాపల్లి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యుత్ కాంతుల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2 గ్రామాల్లోనూ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. 9 నెలల నిరీక్షణకు తెర. భూమిని చేరుకున్న సునీత విలియమ్స్. తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిన డ్రాగన్ క్రూ. ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం. పలు అంశాలపై కీలక చర్చ. ఎంఎస్ఎంఈ ఎదుగుదల ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం విశాఖలో ఒకరోజు వర్క్షాప్. హాజరైన సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తలిందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.